డిఫరెన్సెస్ నిజంగానే ఆర్టిస్టులకి డిఫరెన్సెస్ అనేది చూపిస్తారు. సీనియర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఈ మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నట్టుగా ఆ డిఫరెన్స్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని విన్నాను. నిజమేనా? అంటే అంటే నేను ఫుడ్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఫుడ్ విషయంలో అదొకటి అంటే మారితే ఆ ఇండస్ట్రీ అండి. మీకు ఇప్పుడు బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు బఫే సిస్టమే, ప్రతి ఒక్కరు అది సేమ్ మెనూ ఉంటుంది. మనకేంటంటే డిఫరెంట్ మెనూ ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్కి ఒకలా ఉంటుంది, ఇంకో ఆర్టిస్ట్ ఇంకోలా ఉంటుంది. అలా మెనూలో తేడా వస్తుంది. అండ్ డెఫినెట్లీ మెనూలో తేడా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కామన్ గా పెట్టలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో పెడతారు. అలాగే ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్క ప్లేస్లో పెడతారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. సో అది పర్సనల్గా నా ఒపీనియన్, అది అందరికీ సేమ్ మెనూ పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు సినిమాకే కష్టపడుతున్నారు. డబ్బులు తేడా ఇచ్చుకోండి పర్వాలేదు, ఫుడ్ దగ్గర ఎందుకు చేయడం అనేది నాకు కూడా అది మనం ఏం చేయలేం. అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే అందరికీ కామన్ మెనూ ఉంటేనే బాగుంటుంది. నేను అది ఫాలో అయినాను. మేము ఒక ఓన్ ప్రొడక్షన్ చేసాం రుద్రమాంబపురం అని చెప్పి, అది హాట్స్టార్ స్పెషల్స్ వెబ్ మూవీ చేసాం అనమాట. దానికి అలాగే సింగిల్ మెనూ పెట్టాం. అట్లీస్ట్ మనం చేస్తున్న దాంట్లో ఉన్న అలా ఉంటే అది ఉంటే అంటే ఓకే ఎవరు వర్త్ బట్టి వాళ్ళకి పే చేయొచ్చు. ఫుడ్ దగ్గర కూడా డిఫరెన్స్ ఏంటంటే నాకు చిన్న ఫీలింగ్.